హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. కువైట్లో నిన్న జులీబ్ ఆల్ షోవేగ్లో నిర్వహించిన తనిఖీలలో భారీగా అక్రమంగా నివసిస్తున్న వాళ్ళను అరెస్ట్ చేయడం అయితే జరిగింది. పాత బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో ఆ బిల్డింగుల్లో ఉంటున్న వాళ్ళందరినీ బయటకు పంపించి ఆ పాత బిల్డింగులకు కరెంటు నీళ్లు కట్ చేయడం కూడా జరిగింది. మీరు ఎవరైనా పాత అపార్ట్మెంట్లలో పాత బిల్డింగుల్లో రెంట్లకు ఉండారో రూములు తీసుకొని ఉండారో మీరు త్వరగా ఆ రూములు ఖాళీ చేసి ఎక్కడైనా రూములు వెతుక్కోవడం చాలా చాలా మంచిది. ప్రతి మందకాలో కూడా చెకింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా వేరే బిల్డింగుల్లో రూములు చూసుకోవడం చాలా చాలా మంచిది. కొన్ని ఏరియాల్లో చాలా పాత బిల్డింగులు ఉన్నాయి, నేను కూడా చూశాను. ముఖ్యంగా ఖైతాన్, పర్వానియా, జహరా, అలాగే సాల్మియా, అవల్లి, ఇలా కొన్ని మందకాలలో అయితే కన్నా చాలా పాత బిల్డింగ్లు అయితే ఉన్నాయి. ఆ బిల్డింగుల్లోనే ఎక్కువగా మన అజనబీస్ అయితే రూములు రెంట్లకు తీసుకొని అయితే ఉన్నారు. ఇప్పుడు జరగని విధంగా ఈసారి అయితే భారీగా చెకింగ్ అయితే జరుగుతూ ఉంది. ముందైతే కన్నా రూముల్లోకి వెళ్ళి చెక్ చేసేది కాదు, అసలు అపార్ట్మెంట్ లోపలికి అలో అయ్యే వాళ్ళే కాదు. ఇప్పుడు డైరెక్ట్ పాత బిల్డింగులు ఎక్కడైతే మన అజనబీస్ ఎక్కువగా నివసిస్తున్నారో రూములు రెంట్లకు తీసుకొని ఆ రూముల దగ్గరికి వెళ్ళి డోర్ తట్టి మరీ వాళ్ళను బయటికి రమ్మని చెప్పి అకామాలు కూడా చెక్ చేస్తున్నారు. నిన్నైతే చాలా మందిని అకామాలు లేని వాళ్ళు, ఇళ్లలోంచి పారిపోయిన వాళ్ళు, బయట అకామాలు కుట్టించుకొని ఓతాన అకామా ఉండి వేరే ప్లేస్ లో పనిచేసే వాళ్ళను, ఇలాంటి వాళ్ళను చాలా మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరైతే అక్రమంగా నివసిస్తున్నారో కువైట్లో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసి వాళ్ళ దేశాలకు వాళ్ళని పంపిస్తామని గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తా ఉంది కువైట్ గవర్నమెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. పాత బిల్డింగ్లన్నీ కూడా ఖాళీ చేసేస్తారు. వాళ్ళు టైం కూడా ఇవ్వడం లేదు, రేపు ఎల్లుండి లేదా వారం లోపల ఖాళీ చేయండి అని కూడా టైం ఇవ్వడం లేదు. వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో వాళ్ళు రావడము, ఖాళీ చేసి బయటకు వచ్చేయండి అని చెప్పడం అంతే. అసలు టైమింగే ఇవ్వడం లేదు వాళ్ళకు. వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే మీరు ఎక్కడికి వెళ్తారు? మీ దగ్గర ఉన్న సామాన్లు కావచ్చు, మీ వస్తువులు కావచ్చు తీసుకుని ఎక్కడ పోతారు? అందువల్ల మీరు ముందుగానే ఎక్కడైనా రూములు చూసుకోవడం చాలా చాలా మంచిది. ముఖ్యంగా ఖైతాన్, పర్వానియా ఈ ఏరియాలలో అయితే చాలా పాత బిల్డింగులు ఉన్నాయి. నేను చూశాను, ఒక 50-60 సంవత్సరాలకు ముందు కట్టిన బిల్డింగులు ఉన్నాయి. అలాంటి బిల్డింగులు అన్నీ కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ముందుగానే మీరు ఎక్కడైనా వేరే రూమ్ చూసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే కొన్ని స్కూల్స్ అని కూడా ఏర్పాటు చేశారు. స్టేషన్లో అయితే పెట్టరు, ఎవరిని తీసుకెళ్లి జైల్లో అయితే ఎవరిని పెట్టరు. ఎవరైతే అకామా లేని వాళ్ళు దొరుకుతారో వాళ్ళను డైరెక్ట్ స్కూళ్ళల్లో పెట్టి అక్కడి నుంచి ఫింగర్ వేసి వాళ్ళ దేశాలకు వాళ్ళని అయితే పంపించేస్తారు. కువైట్లో ఇంకా అక్రమంగా 80,000 మంది నివసిస్తున్నారంట. ఎవరు కానీ కువైట్లో అక్రమంగా ఉండడానికి వీలు లేదు. కువైట్ గవర్నమెంట్ గట్టిగా చెప్తుంది కాబట్టి ఈసారి చెకింగ్ మాత్రం చాలా చాలా గట్టిగా ఉంటుంది. ఎవరిని కూడా వదిలిపెట్టే అవకాశం అయితే ఉండదు నాకు తెలిసి. ఈ వీడియోని అయితే ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.